ఇక నెక్స్ట్ నంద్యాల లోక్సభకి వెళ్దాం. సో నంద్యాల లోక్సభ పరిధిలో ఎలాంటి పరిస్థితి కనిపిస్తుంది ఒకసారి పరిశీలిస్తే నంద్యాల లోక్సభ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పోచా బ్రహ్మానందరెడ్డి టికెట్ దక్కించుకున్నారు. బైరెడ్డి శబరి ఆమె టికెట్ దక్కించుకున్నారు. ఇక బైరెడ్డి కుటుంబం ఈ ప్రాంతంలో చాలా బలమైన రాజకీయాలు చేసింది. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీతో కూడా చాలా అసోసియేషన్ ఉన్నటువంటి కుటుంబం బైరెడ్డి కుటుంబం. సరే, తర్వాత రకరకాల స్ప్లిట్ వచ్చింది. ఇప్పుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒక కుటుంబానికి సంబంధించిన వాళ్ళు. ఏదేమైనప్పటికీ కూడా నంద్యాల లోక్సభ పరిధిలో వీళ్ళిద్దరి మధ్యన హోరాహోరీ పోరైతే కనిపిస్తోంది. కానీ బ్యాటిల్ అయితే చాలా బలంగా నడుస్తుంది. ఎవరు బలాబలాలతో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. కానీ యాజ్ ఆఫ్ టుడే నంద్యాల లోక్సభ పరిధిలో ఇప్పుడున్నటువంటి అంచనాల ప్రకారం చూస్తే తెలుగుదేశం పార్టీకి కాస్త ఎడ్జ్ కనిపిస్తుంది. బైరెడ్డి శబరికి కాస్త ఎడ్జ్ ఉంది బ్రహ్మానందరెడ్డితో పోల్చుకుంటే అనే సారాంశం అయితే మనకు వినిపిస్తుంది. ఇక కర్నూలు లోక్సభ పరిధిలో ఒకసారి కనుక పరిశీలిస్తే రెండు కీలకమైన నియోజకవర్గాల గురించి మాట్లాడుకుందాం. ముందుగా కర్నూలులో పరిస్థితి ఎలా ఉంది? కర్నూలు నియోజకవర్గం నుంచి ఎలాంటి మూడ్ ఆఫ్ ఆంధ్రాలో ఎలాంటి అభిప్రాయం వెలువడిందో చూద్దాం. ఆళ్ళగడ్డ. సో ఆళ్ళగడ్డలో నంద్యాల లోక్సభలో మనం చూసినట్టయితే ఆళ్ళగడ్డలో టఫ్ బ్యాటిల్ కనిపిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక భూమా అఖిల ప్రియారెడ్డి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి అక్కడ పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఇక్కడ కూడా చాలా టఫ్ ఫైట్ అయితే కనిపిస్తోంది. సో గత 10-15 రోజుల నుంచి ఈక్వేషన్స్ అన్నీ మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే స్థానికంగా ఉండేటటువంటి మండలాల వారీగా అక్కడ ఉండేటువంటి రాజకీయాలు మారుతూ ఉన్నాయి. కీలకమైనటువంటి నాయకులు ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీలోకి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రచారాన్ని కూడా ముమ్మరం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కీలక నాయకులు చేసే వ్యాఖ్యలు కూడా అక్కడ స్థానికంగా ఉండేటటువంటి రాజకీయాలని ప్రభావితం చూపిస్తున్నాయి. ముఖ్యంగా పోల్ మేనేజ్మెంట్ పీక్ లెవెల్కి వెళ్ళిపోయింది. సో ఓవరాల్గా చూసుకుంటే ఆళ్ళగడ్డలో టఫ్ ఫైట్ అయితే కనిపిస్తుంది. కానీ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్న భూమా అఖిల ప్రియకి కాస్త అడ్వాంటేజ్ అయితే అక్కడ కనిపిస్తుంది. మరోవైపు నంద్యాల లోక్సభ పరిధిలో ఉన్నటువంటి నంద్యాలకు వెళ్దాం ఒకసారి. నంద్యాల శాసనసభ పరిధిలో కనుక చూసినట్లయితే ఈసారి నంద్యాల నుంచి టికెట్ దక్కించుకున్నారు శిల్పా రవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి. ఇక ఎన్ఎండి ఫరూక్ ఇచ్చారు తెలుగుదేశం పార్టీ తరపు నుంచి. ఇక్కడ నంద్యాలలో ముస్లిం కమ్యూనిటీ ఓట్లు చాలా కీలకమైనటువంటి ఓట్లు. అయితే భారతీయ జనతా పార్టీతో పొత్తు అనంతరం ఈ కమ్యూనిటీల్లో కాస్త రకరకాల భిన్నాభిప్రాయాలు వచ్చాయి అనేటటువంటి ఊహాగానాలు వచ్చినప్పటికీ కూడా ఈ నియోజకవర్గంలో మాత్రం ఎన్ఎండి ఫరూక్ ఇవ్వడం తెలుగుదేశం పార్టీకి ఒక రకమైన ఎత్తుగడగా చెప్పుకోవచ్చు. ఆయన ఎన్ని చేసినప్పటికీ కూడా నంద్యాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడిప్పుడు ఎన్నికల్లో ఉండేటటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నంద్యాలలో స్పష్టమైన ఎడ్జ్ కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా నంద్యాల లోక్సభ పరిధిలో మాత్రం తెలుగుదేశం పార్టీకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది.